తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల్లో కరీంనగర్ నగరాన్ని మరే మంత్రి గంగుల కమలాకర్ గారు నాయకత్వంలో ఈ కరీంనగర్ నగరాన్ని హైదరాబాద్ తర్వాత రెండో టూరిజం నగరంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి ఎప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను ఎత్తిపోసి మండు టెండలో కూడా 24 టీఎంసీలు మెయింటైన్ చేసిన ఈ డ్యాంలో మరి గొప్పగా టూరిస్టులు రావాలి. ఇక్కడ మరి అందరూ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కరీంనగర్ ప్రజలు డ్యామును సందర్శించి వారు బోటింగు అదేవిధంగా స్పీడ్ బోట్స్ అవన్నీ కూడా మంచి హైదరాబాద్ తర్వాత ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఇన్సూరెన్స్ ద్వారా లక్షలాది రూపాయలు పెట్టి మరి మంత్రి గారు గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రి వారు స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు పూర్తి స్థాయిలో అన్ని వసతులు డ్యాంలో కల్పించి స్పీడ్ బోట్లు కానీ స్పీడ్ బైకులు కానీ అదేవిధంగా ఫంక్షన్లు బర్త్డేలు జరుగుతుంటే క్రూజ్ కానీ అటువంటి ఎన్నో కోట్లాది రూపాయలు తెప్పించి ఈ డ్యాంలో ఏర్పాటు చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ఏడాది నడతలో డ్యామును ఎండబెట్టి ఇలా టూరిజం పర్యాటకులు ఇటు ముఖాన రాకుండా చేసి ఇలా ఎండగొట్టి ఇక్కడ ఉన్న టూరిజంకి సంబంధం లేని బోట్లు అవి టూరిజం శాఖ నుంచి కొన్నే కాదు, ఈ మున్సిపాలిటీ నిధులతోని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కొన్న ఈ బోట్లను స్పీడ్ బోట్లను స్పీడ్ బైకులను ఇటు మన క్రూజును ఇక్కడి నుంచి హైదరాబాదు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పెద్ద ఎత్తున ఇలా బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో వాటిని అడ్డుకొని వాటిని తరలించుకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఈరోజు డ్యామును చూసినట్టయితే ఈ పరిస్థితి పర్యాటకులు లక్షలాది మంది ఈ టైంకు ఉండే పర్యాటకులు వేలాది మంది కిలకిలలాడే డ్యాము పర్యాటకులతో కిలకిలలాడే డ్యాము ఒక్క మనిషి లేకుండా బోసిపోయిన డ్యాముగా ఇలా కరీంనగర్ను తీర్చిదిద్దింది ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతోపాటు తెలంగాణ దక్షిణ భారతదేశంలోనే గొప్పగా కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఒక మానే రివర్ ఫ్రంట్ను కూడా మరి ఆ రోజు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి శాంక్షన్ పెట్టి మరి మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు కృషి చేసి మరి కోట్లాది రూపాయలతోని మరి అక్కడ మానే రివర్ ఫ్రంట్ చేస్తే దాన్ని కూడా ఒక కక్ష పూరితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ఎక్కడిదక్కడ ఆపేసి ఇలా కరీంనగర్ నగరాన్ని దక్షిణ భారతదేశంలో పెద్ద టూరిజం నగరంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉన్నా కూడా వారి మరి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఏడాది అర్థం నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొని ఇలా టూరిజం నగరాన్ని దూరం చేస్తున్నారు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మరి ఇవాళ కాళేశ్వరాన్ని ఆపి ఇవాళ 24 టీఎంసీలు గల డ్యాములో డెడ్ స్టోరేజ్కి తెచ్చిన పాపం కట్టుకున్న ఈ పాపులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు. దాంతోపాటు ఇలా కరీంనగర్ ప్రజలకే కాదు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ గొప్పగా టూరిజం నగరంగా ఇలా మానే రివర్ ఫ్రంట్ ఉండబోతుంటే దాన్ని కూడా అడ్డుకొని ఆ పాపం కట్టుకున్నది కూడా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. కరీంనగర్ నగర ప్రజలకు కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో గొప్పగా ఉండే కరీంనగర్ నగర డ్యాంలో పూర్తిగా 24 టీఎంసీలు ఉండే విధంగా నింపి ఇక్కడ పర్యాటకులు వచ్చే విధంగా బోట్లు నడిచే విధంగా ఇక్కడ వాళ్ళు వసతి కల్పించాలని అదేవిధంగా వెంటనే మరి మానే రివర్ ఫ్రంట్ను పూర్తి చేసి అదొక ఆకర్షణీయమైన నగరంగా తీర్చిదిద్దే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ మీరు ఈరోజు బోటును తరలిస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ నిరసన తెలిపితే వెంటనే ఇలా రిటర్న్ తీసుకొచ్చారు. ఈ ప్రజలందరూ గమనించాలి. ఇక్కడున్న బోట్లను ఇక్కడున్న వాటిని అన్నీ కూడా కరీంనగర్ ప్రజల మన డబ్బులతోని కొన్న ఆస్తులు కాబట్టి వాటిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన కరీంనగర్ ప్రజల ఆస్తులను కాపాడే విధంగా కరీంనగర్ ప్రజలకు రక్షణ ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నడూ కూడా కరీంనగర్ ప్రజల పక్షాన ఉంటామని తెలియజేస్తూ ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఇక ముందు చేయొద్దని కరీంనగర్కు సంబంధించిన బోట్లను కానీ స్పీడ్ బోట్లను కానీ క్రూజును కానీ ఎటువంటిది కరీంనగర్కి సంబంధించిన ఎటువంటి ఆస్తిని మీరు తరలించాలనుకున్నా ఎక్కడిదక్కడ అడ్డుకుంటాం. ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు ఇక ముందు చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం.
కాళేశ్వరం జలాలతో యావత్తు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన అపర భగీరథుడు కేసీఆర్ గారు అయితే, అదే కేసీఆర్ గారి మార్గంలో కరీంనగర్ నగరాన్ని పూర్తి స్థాయిలో సుందరంగా సుందరీకరించిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ గారు. ఈరోజు కరీంనగర్ నగరంలో గంగుల కమలాకర్ గారి ఆనవాళ్ళు కనబడద్దనే కుట్రలో భాగంగానే ఈరోజు ఈ బోట్ అనేది ఇక్కడ నుంచి తరలించడం జరిగింది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కరీంనగర్ అభివృద్ధి ప్రదాత ఇప్పటికీ ఎప్పటికీ గంగుల కమలాకర్ గారే. కమలాకర్ గారి ఆనవాళ్ళు కనబడద్దని మీరు ఎంతైతే కుట్రలు చేస్తున్నారో వాటన్నింటినీ తిప్పికొడతాం. మా కరీంనగర్ నగరాన్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా, కార్యకర్తలుగా ఎల్లవేళ అర్ధరాత్రి కూడా మేము నగర ప్రజలకు అందుబాటులో ఉంటాం. నగరంలోని ప్రతి పార్ట్ మాకు గుండెకాయ లాంటిది, మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కరీంనగర్ నగరంలో గంగుల కమలాకర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేద్దామనే మీ కుట్రలను తిప్పికొడతాం. దానిలో భాగంగానే ఈరోజు మీరు దొంగతనంగా ఎత్తుకపోయినటువంటి కరీంనగర్ నగర ప్రజల డబ్బులతో కొన్న బోటును తిరిగి తెప్పించి తీరినాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతిదాన్ని సంరక్షించుకుంటాం. మా పోరాటాల ద్వారా మానేరు రివర్ ఫ్రంట్ తదితర అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంటాం. ఇది మీరు చూసి తీరుతారు. కరీంనగర్ నగర ప్రజలారా, ఇది చూడండి. నగర అభివృద్ధి ప్రయాకులు ఎవరు, నగరాన్ని దోచుకుంటున్నారో మీరందరూ చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి మా పోరాటం ద్వారా తిరిగి వచ్చిన బోర్డును స్వాగతిస్తూ, అదేవిధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తాం, ఎదుర్కొంటాం, పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.